నమస్తే. వెల్కమ్ టు ఈహార్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. సార్ ఈ మధ్య కాలంలో రకరకాల అంశాలు చాలా వివాదాస్పదమయ్యాయి. వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా అంబటి రాయుడు గారి వ్యాఖ్యలు. క్రికెట్ చూడడానికి వెళ్ళిన సినిమా స్టార్స్‌కి సంబంధించి చిరంజీవి గారు వెళ్లారు, సుకుమార్ గారు వెళ్లారు. సెలబ్రిటీస్ వెళ్ళినప్పుడు వీళ్ళు టీవీలో కనిపించడానికే ఇక్కడికొస్తారు అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలండి? అంబటి రాయుడు ఒక అజ్ఞాని. అందుకనే కెరియర్‌లో కూడా అతని అజ్ఞాని బిహేవియర్ వల్ల కెరియర్‌లో కూడా అర్ధాంతరంగా ముగిసింది. అత క్రికెటర్‌గా ఓకే. మంచి క్రికెటర్, మంచి ప్లేయరే. ఆంధ్ర మన రాష్ట్రం నుంచి వచ్చిన ప్లేయర్. ఆయనకు ఒక గౌరవం, మర్యాద ఇస్తాం. దాన్ని అడ్డుపెట్టుకుని ఏదో పెద్ద పుడింగిలాగా కామెంట్ చేయటం అజ్ఞాని. ఏదో ఏదో మాట్లాడాలని ముందు వెనక లేకుండా తలా లేకుండా ఏదో మాట్లాడేశాడు. వాళ్ళు వాళ్ళకి టీవీలో కనపడటానికి చిరంజీవికి, సుకుమార్‌కి ఏ అవసరం? వాళ్ళని ఎతుక్కుంటూ టీవీలో వస్తారు. వాళ్ళు మా టీవీకి రండి, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి వాళ్ళని ఎత్తుక్కుంటూ వస్తారు. వాళ్ళు టీవీలో కనపడటానికి, స్క్రీన్ మీద కనపడటానికి ఎగబడతారు. అంటే పిచ్చే, బుద్ధి, జ్ఞానం ఉన్న మాటేనా? ఒక పిల్లతనపు మాటలు, ముందు వెనక ఆలోచించాలి. అందుకని కెరియర్‌లో కూడా అతను అంతే. కెరియర్‌లో కూడా ఎందుకు అర్ధాంతరంగా ముగిసింది? మంచి ప్లేయరే. ఎందుకు మిస్టేక్ అంటే ఏదో ఈ పిల్ల చేష్టలు, పిల్ల మాటలు, పిల్లకాయ వేషాలు ఏస్తా ఉంటాడు. అందుకనే అక్కడ పక్కకు తప్పించారు. అతనంతే పక్కకు తప్పించినప్పుడు కూడా ధోని గురించి ఒక కామెంట్ చేశాడు. ధోనిని గురించి కామెంట్ స్థాయి అప్పటిది. ధోని ఎక్కడ? ధోని స్థాయి ఏంటి? ధోని యొక్క స్టైల్ ఏంటి? ధోని యొక్క మిస్టర్ కూల్‌గా అతను ఏ వివాదాలకు అతని మీద కూడా ఒక కామెంట్ చేశాడు. ఈయన లూజ్ టాక్ అమ్మా. లూజ్ టాక్ అది. ఒక లూజ్ టాక్. అజ్ఞానపు కోణంలో మాట్లాడినా, అర్ధజ్ఞానంతోటి మాట్లాడినా అసహ్యం మాట అంతే. ఇప్పుడు చిరంజీవి గారు, సుకుమార్ గారు లాంటి స్థాయి వ్యక్తులను అంతమంది ముందు కించపరిచేలా మాట్లాడాల్సినంత అవసరం అంబటి రాయుడు గారికి ఎందుకొచ్చిందంటారు? అంటే అంటే వాళ్ళేంటి నీకు తెలీదా? వాడేదో పెద్ద తెలివిగా మాట్లాడారు అనుకున్నాడు అంబటి రాయుడు. తెలివి కాదు. తెలివి తక్కువ మాట ప్రజలందరూ అసహించుకుంటారు. ఈడెవరో బుద్ధి జ్ఞానులకు ఈడే వాళ్ళ గురించి ఈ కమెంట్ ఏంటి? వాళ్ళకు స్క్రీన్ లో కనపడటానికి వస్తారే పిచ్చి మాట. వీడికి బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? కడుపుకి అన్నం తింటాడు, ఏం తింటున్నాడు వీడు? అర్ధజ్ఞాని, అజ్ఞాని, పూల్ ఆఫ్ అన్ అని ప్రజలు వాడిని తిట్టుకుంటున్నారు. వాడు అనుకుంటున్నాడు ఏదో పెద్ద కమెంట్ చేసాము, మనం మనం నలుగురిలో మన పేరు వెళ్తా ఉంది అనుకున్నాడు. నలుగురిలో ఉమ్మొస్తున్నారు, అసహించుకున్నారు. చీ వీడికి ఎదవా అని అంటున్నారు తప్పితే అంబటి రాయుడు గారు ఇంత మాట అన్నారు అని ఎవడో అనుకోవట్లా. ఇది ఒక ఎదవ కమెంట్ అని అంటున్నారు. అంబటి రాయుడు గారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆయన అంటే స్థిరత్వం లేని వ్యక్తిత్వం గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సాధారణంగా మనం కమెంట్ చేసాం అనుకోండి, మనం ఏంటో కూడా వాళ్ళు కూడా తీస్తూ ఉంటారు కదా. అంతే కదా. కాసేపు వైసీపీ అంటారు, కాసేపు జనసేన అంటారు, ఇంకొకసారి ఇంకో పార్టీ కండువా అంటారు, రాజకీయాలు అంటారు, ఇంకోటి ఏదో అంటారు. ఎలా అతనికి చూడాలి ఆయన వ్యక్తిత్వాన్ని? స్థిరత్వం లేని వ్యక్తిత్వం, నోటి అదుపు లేని నోరు, క్రమశిక్షణ లేని వ్యక్తి. అందుకనే ఆయన కెరియర్ లో కూడా పైకెళ్ళటం, కింద పడటం, పైకెళ్ళటం, కింద పడటం, కింద కింద మట్టికి రావటం, మళ్ళీ లేకపోవటం, ఎవరో హ్యాండ్ ఇస్తే పైకి రావటం. అంతే తప్పితే అతను ఎక్కడా కూడా మనిషి స్టడీగా అలా ఒక గ్రోత్ హార్మోన్స్ అంటే ఇప్పుడు కూడా ఒక క్రమశిక్షణ ఉన్నవాడు, నోరు అదుపులో ఉన్నవాడు, ఒక విచక్షణ విజ్ఞానంతో మాట్లాడేవాడే పైకి వెళ్తాడు. ఎంత టాలెంట్ ఉంది ఈడికి. అవి లేవు కనుకే అంత టాలెంట్ ఉండి ఇవాళ గచ్చి తప్పి మధ్య తప్పి ఉన్నాడు. ఇది ఫుల్ ఆఫ్ అతని కమెంట్ గురించి కూడా మనం చర్చించడం కూడా టైం వేస్ట్. సార్ ముఖ్యంగా కొంతమంది లైమ్ లైట్ లో రావడం కోసము ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడు గారు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ని ఒకటి ప్లే చేశారు తన లైమ్ లైట్ లోకి రావడానికి. ఏదో వెనకాల ఒక పెద్ద కథ నడుస్తుంది. సో తన గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి, అందరి ముందు లేరు కాబట్టి ఒకలాంటి బజ్ ని తానే క్రియేట్ చేసుకుంటున్నారు అనే ఒక వాదన, ఒక ఆరోపణ. నిజమై ఉండే అవకాశాలు ఉన్నాయా? ఆ తపన కూడా ఉందమ్మా. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ క్రైసిస్. తన ఐడెంటిఫికేషన్ పోయింది. అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. ఇవాళ అంబటి రాయుడు ఎక్కడ ఏ మ్యాచ్ లో లేడు. ఈవెన్ ఐపీఎల్ లో కూడా ఫెయిల్ అయ్యాడు పోయినసారి. సో అంబటి రాయుడు అనేవాడు మైండ్ లో ఎవరికి లేడు. అంబటి రాయుడు ఎవరు అనే పొజిషన్కి వచ్చాడు. సో తాను మళ్ళీ ఐడెంటిటీ క్రైసిస్. ఆ క్రైసిస్ కోసం ఏదో సెలబ్రిటీలను ఒక మాట మాట్లాడితే ఇప్పుడు మన గురించి మాట్లాడతారు. అతని ప్లాను ఇప్పుడు అది అతని గురించి మాట్లాడతారు కదా. అసలు అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని కెరియర్ లేదు, ఏమీ లేదు. అతను ఫెయిల్యూర్ క్రికెటర్ గా మిగిలిపోయాడు. అతని గురించి ఏం మాట్లాడతాం? కానీ ఇప్పుడు మాట్లాడతాం. ఎందుకంటే అదే అతనికి కావాల్సింది. తన గురించి నలుగురిలో మళ్ళీ రావాలి. ఐపీఎల్ వస్తాను కదా రేపు.
ఐపీఎల్ వస్తాను లోపు తను కొంచెం తను ప్రాజెక్ట్ చేసుకోవడానికి పిచ్చి వేషాలు తప్పితే వేస్ట్ టాక్టిక్స్ అబ్బా ఇవన్నీ. అసలు చిరంజీవి ముందు అంబటి రాయుడు ఏంటి, అసలు ఇస్ ఎ గుడ్ క్రికెటర్ అంతే. చిరంజీవి ఎక్కడ, నువ్వు చిరంజీవిని కమెంట్ చేసే స్థాయి అసలు అంబటి రాయుడికి ఎక్కడిది? నువ్వు 4.5 మ్యాచ్లు ఆడటం తప్పితే నువ్వు చిరంజీవి అనేవాడు ఒక నిమిషం బయట నిలబడితే లక్షల మంది ముగుతారు. నువ్వు బయట నడితే ఎక్కడ నువ్వు ఏదో క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు మామూలుగా మా రోడ్డు మీద నడితే ఎవడో పట్టించుకోడు. ఎవరో చెప్పాలి అంబటి రాయుడు వస్తాడు. ఇక్కడ చిరంజీవి అలా కనబడితే చాలు లక్షల మంది వస్తారు. చిరంజీవి ఇమేజ్ ముందు, చిరంజీవి యొక్క దీని ముందు నువ్వు ఎంత ఆయన గురించి కమెంట్ చేసే అంత స్థాయి నీకు ఎక్కడిది? అప్రాచ్యపు చేష్టలు, అర్ధరహితమైన చేస్తూ, మూర్ఖం చేస్తూ, పనికిరాని చేస్తూ, పిల్లకొక్క చేష్టలు అండి. ఇంకొక టాపిక్ మనం మాట్లాడదామండి. ఇప్పుడు చారిత్రాత్మక సినిమాలు వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 'సావర్కర్' కావచ్చు, మొన్నటికి మొన్న రిలీజ్ అయిన 'చావా' కావచ్చు, సినిమాల నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క కంట తడితోనే వస్తున్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న అంశాలను ఎందుకు పాఠ్యపుస్తకాలలో పెట్టలేదు అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి చాలా వివాదాలు కూడా వస్తూ ఉన్నాయి. వివాదాలు క్రియేట్ చేసేవాళ్ళమ్మా. గత 8 సంవత్సరాలకు ఏమైందండి? కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం వల్ల, కాంగ్రెస్ ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించడంలో కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, హెచ్ఆర్డి మినిస్టర్ గా ఓపెన్ ఫ్యాక్ట్, ఇది హిస్టారికల్ గా ఫ్యాక్ట్, ముస్లింస్ ను పెట్టారు. ఆ ముస్లింస్ ను పెట్టేటప్పటికి ఎడ్యుకేషన్ మినిస్టర్ మొత్తం పాఠ్యాంశాలలో మన జాతీయ, మన దేశ హీరోలు కాకుండా ఔరంగజేబు ఒక సన్నాసిని హీరోగాను, ఒక టిప్పు సుల్తాన్ని మతమార్పులు చేసి ఊసకోత కోసిన సన్నాసిని హీరోగాను ఈ పాఠ్యాంశాల్లో చిత్రీకరించారు. మన హీరోల్ని ఒక రాణా ప్రతాప్, ఒక సంభాజీ, ఒక శివాజీ మహారాజ్, ఒక అల్లూరి సీతారాములు, ఇలా మన యొక్క చరిత్ర హీరోలు మన దేశం కోసం తప్పించి, దేశం కోసం అసూలు పాసి, దేశం కోసం నిలబడిన గొప్ప వ్యక్తుల చరిత్రలో మన పాఠ్యపుస్తకాలు లేకుండా చేశారు ఈ కాంగ్రెస్ దౌర్భాగ్యం. ఇవాళ ప్రజల్లో నేను ఇంత గొప్ప దేశంలో ఉన్నానా, నా దేశం ఇంత గొప్ప హీరోలను కన్న తల్లి నా భరతమాత అనే ఒక గర్వపడే లెవెల్లో నా దేశం ఎంత గొప్ప దేశం, నా దేశం ఎలాంటి గొప్ప నాగరికత గల దేశం, నా దేశ భారతమాత కన్నా ముద్దు బిడ్డలు ఎంత గొప్ప హీరోలు, ఎంతమందిని యవనులు, హూణులు, మ్లేచ్చులు, ఆంగ్లేయులు ఎంతమంది దండయాత్ర చేసిన, రణరక్త చేసిన నా దేశాన్ని, నా దేశ సంస్కృతి, నా దేశ ఇది పౌరుషం ఎంత గొప్పగా నిలబడిందని వాళ్ళ ప్రజలు చూసి తృప్తి, ఐఆమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే ఇవాళ వస్తుంది ఆ రోజు. అది థ్యాంక్స్ టు మోడీ అనే వ్యక్తి వచ్చినాక ఈ దేశం నేషన్ ఫస్ట్ అని, దేశం ముఖ్యం అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో కూడా నా దేశం ఏంటి, అసలు నేను ఎక్కడ పుట్టాను, ఏ గొప్ప భూమిలో పుట్టాను, వేదాలు పుట్టిన భూమిలో పుట్టాను నేను, నా మహావీరులు నడయాడిన దేశంలో పుట్టాను నేను, శాస్త్రజ్ఞులు, పండితులు నడిచిన భూమి మీద పుట్టాను నేను, ఈ భూమి అనేక మతాలకు పుట్టిల్లైన ఈ దేశంలో పుట్టాను నేను, గణిత శాస్త్రంలో సున్నాను కనిపెట్టిన శాస్త్రజ్ఞులు ఆ గొప్ప దేశంలో పుట్టాను నేను, ప్రపంచం బట్టలు నేర్చుకోవటానికి, బట్టలు వేసుకుంటాం కూడా తెలియని రోజుల్లో పట్టు వస్త్రాలు వేసిన దేశం ఈ దేశంలో పుట్టాను. ఇంత గొప్ప మహావీరులు కన్నా ఈ దేశం, ఇంతమంది మహావీరులు కన్నా ఈ దేశం, ఈ భరతమాత ముద్దు బిడ్డల్ని ఇవాళ తెలుసుకుంటున్నాం. ఇవాళ కదా తెలుస్తుంది. ఈనాళ్ళు మనం మరుగును పెట్టారు మన చరిత్రని. ఏదో అమెరికా గొప్ప, వాళ్ళు గొప్ప అని అనుకుంటున్నాం. మనం బ్లడీ ఇండియా అనుకున్నాం మన నోటితోటి మనమే. ఇవాళ నాట్ బ్లడ్ ఇండియా, ఇట్ ఈస్ గ్రేట్ ఇండియా, ది గ్రేటెస్ట్ ఇండియా అని చెప్పేసి అనుకునే పరిస్థితిలో యూత్ అంతా కూడా వాళ్ళ థియేటర్లో చూస్తుంటే యూత్ కనెక్ట్ అవుతున్నారు సినిమాకి. ఇదివరకంటే ఏదో పెద్దవాళ్ళు చరిత్ర, యూత్ అమ్మో అయ్యో ఐఎమ్ ఎ గ్రేట్ ఇండియన్, ఇంత గొప్ప దేశం నా దేశం, ఇంత ఘనత వహించిన దేశం నా దేశం, ఈ దేశంలో పుట్టే నేను, హ్యాట్స్ ఆఫ్ మదర్ భరత్ మాతాకి జై అని అంటున్నారంటే చాలా దేశం ఎంతో గొప్ప స్థాయికి వెళ్తానమ్మా. ఏ దేశమైనా ప్రపంచంలో, ఏ దేశమైనా దైవభక్తి, దేశభక్తి ఉన్న దేశాలే బాగుపడ్డాయి, ముందుకెళ్ళింది. దైవభక్తి ఎంత ముఖ్యమో దేశానికి దేశభక్తి కూడా అంతే ముఖ్యం. ఆ దేశభక్తి ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరికి ఆ దేశభక్తి పెరుగుతుంది. అది అలాంటి సినిమాలు తీస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు మై సినిమా ఫీల్డ్. ఆ ఫ్రెటర్నిటీలో నుంచి ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఇవాళ నా ఫ్రెటర్నిటీ కళ్ళు తెరిచింది. ఇవాళ నా కమర్షియల్ సినిమా అంటే ఏదో 4 ఫైట్లు, డాన్సులు, రొమాన్స్ సీన్సే కాదు. ఇలాంటి సినిమాలు కూడా కమర్షియలే.
ఇలాంటి సినిమాలు కూడా ఇలాంటి దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే సినిమాలు, మన దేశంలో ఈ గడ్డ మీద పుట్టిన మహావీరుల చరిత్రను చెప్పే సినిమాలు కూడా కమర్షియలే. ప్రజలు చూస్తారు, ఆదరిస్తారు, అని ప్రేక్షకులు చూపిస్తున్నారు. ఇవాళ మన ఇండస్ట్రీ కళ్ళు తెరిచింది. దేశవ్యాప్తంగా సినిమా ఇంకా రావాలి, ఇంకా రావాలి. నా దేశం గురించి ప్రతి పౌరుడు, రేపటి తరం ప్రతి ఒక్కడు కూడా చిట్టి నేను సార్. ఈ భరతమాత ముద్దు బిడ్డని, ఈ గొప్ప దేశంలో పుట్టాను, నేను గొప్ప మట్టి మీద పుట్టాను, బంగారు పండిన వాక్యం నిండిన మంగళ భారతదేశం, సస్యశ్యామల సుందర దేశం నా దేశం, వేదాలు పుట్టిన నా దేశం నా దేశం అని సగర్వంగా, గౌరవంగా ప్రతి పౌరుడు చెప్పుకునేలా ఈ సినిమా ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇటువంటి చారిత్రాత్మక సినిమాలు తీసేటప్పుడు ఆ చరిత్రను మనకు అందిస్తున్నందుకు సంతోషమే. కాకపోతే చరిత్రలో ఎక్కడో చోట ఒక విలన్ ఉంటారు. ఆ విలన్ రోల్ ఉంటేనే అదంత రసవత్తరంగా కూడా ఉంటుంది. అది కథ అయినా నిజమైనా సరే. ఇప్పుడు అలా ఒక తెగ వారిని, ఒక వర్గం వారిని కించపరిచేలా ఈ సినిమా తీశారు. వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్తే మీరు ఇలాంటి వాళ్ళు అంట కదా అంటూ పాయింట్ అవుట్ చేస్తున్నారు, అంటూ వాళ్ళు గొడవ చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఎలా అది చూడాలి మరి? ఇది చాలా తప్పమ్మా ఆ మాట అంటాం. ఈ చరిత్రలో మన దేశాన్ని ఈ యవనులు, హూణులు, మ్లేచ్చులు, బ్రిటిష్ వాళ్ళు, ముస్లింస్ పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినప్పుడు మన దేశానికి అనేక ద్రోహాలు చేశారు, అనేక అరాచకాలు చేశారు, అనేక అన్యాయాలు చేశారు. రజాకారులు రజాకార్ సినిమా తీశారు. రజాకారులు మరి ఆనాడు ఉన్నది వాళ్ళే. రజాకార్ మూవ్మెంట్ అప్పుడు ఆ నిజాం నవాబే చేయించాడు. కానీ ఎన్ని సత్యాలు, చారిత్రక సత్యాలు, ఏమీ అబద్ధాలు కావు. మనం కొత్తగా పుట్టించే పుట్టించిన విలలు కాదు. ఈ చరిత్రలో సంభాజీ కథ అవ్వచ్చు, కాశ్మీర్ ఫైల్స్ అవ్వచ్చు, అన్ని రికార్డెడ్. సెన్సార్ ఎందుకు ఇచ్చారు? రికార్డెడ్ సాక్ష్యాలు చూపించారు. సో మామూలుగా సెన్సార్ వదలరు. కానీ అప్పుడు కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక మతం వారిని చాలా కించపరిచేలా మాట్లాడారు ఈ అని అన్నారు. కాంగ్రెస్ నేపథ్యంలో ఉన్న దుర్మార్గులు ఈ దేశంలో, కాంగ్రెస్ నేపథ్యంలో దౌర్భాగ్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ నిజాలు బయటికి పెట్టడానికి అంగీకరించరు. వాళ్ళు హిందూ ద్వేషులు, వాళ్ళు ఈ దేశ ద్రోహులు. వాళ్ళకి పాకిస్తాన్ ముఖ్యం, కాంగ్రెస్ వాళ్ళకి పాకిస్తాన్ ముఖ్యం, చైనా ముఖ్యం. ఈ దేశం కాదు, ఈ దేశం స్టేటే కాదంటాడు రాహుల్ గాంధీ. ఈ దేశం అసలు నేషనే కాదంటాడు ఒక్కొక్కసారి. ఈ దేశంలో సౌత్ ఇండియన్స్ వీళ్ళలాగుంటారు, ఆఫ్రికన్స్ లాగుంటారు, వాళ్ళు ఇంకొకళ్ళు చైనా వాళ్ళు లాగుంటారు, ఈస్ట్ ఇండియా వాళ్ళు. ఇలా 36 మన దేశంలో ప్రభుత్వం కూడా ఇలా పిచ్చి పిచ్చిగా పెట్రోడా, రాహుల్ గాంధీ ముఖ్యుడు పెట్రోడా వాగుతాడు. ఇలాంటి వాళ్ళ నేపథ్యమే. వాళ్ళు ఎందుకంటే దొంగ హిందూ, కాంగ్రెస్ వాళ్ళు దొంగ హిందూ, నెహ్రూ ఫ్యామిలీ దొంగ హిందువులు, దొంగ భారతీయులు, దొంగ గాంధీలు. సో వాళ్ళకి వాళ్ళ ఒరిజినాలిటీ. అందుకే నెహ్రూ అన్నాడు కదా, బై బర్త్ ఐఎమ్ ముస్లిం, బై ఫ్యాషన్ ఐఎమ్ వెస్టర్న్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. సో అతను వాళ్ళకి ఆ హిందువుల యొక్క గొప్పతనం కాదు, హిందూ దేశం. ఈ హిందూ దేశం ఒక గొప్పతనం, కానీ హిందూ దేశం ఒక ఛాలెంజింగ్ కంట్రీ. చైనా తోటి పోటీ పడుతూ ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళకి ఎంతసేపు ముస్లిం దేశాలకి కిందే మనం ఉండాలి. అందుకని మన దేశంలో ఉన్న 18 కోట్లకి సరిపోయిన పాకిస్తాన్ ని ఇండియా పాకిస్తాన్ పోలుస్తారు. ఇండియా ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ? ఇండియా హిమవత్ పర్వతం ఉంటే పాకిస్తాన్ ఎక్కడ ఉంది? నక్కకి నాగలొకరికి పెట్టి వాడు మాట్లాడతారు పాకిస్తాన్ ఇండియా అని. మొన్న అంటాడు చైనా తోటి స్నేహంగా ఉండాలంటే. ఎందుకు ఉండాలి చైనా తోటి స్నేహం? చైనా మన పౌరులు దొబ్బుతూ ఉంటే, మన భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, మన దేశం మీద మన పాకిస్తాన్ ఆకుబడి కాశ్మీర్ పాకిస్తాన్ నుంచి మనం లాక్కుండా అడ్డుపడుతూ వాళ్ళు వాళ్ళని వాళ్ళతో సహకరించాలి. సిగ్గు శర ఉందో ఈ కాంగ్రెస్ వాళ్ళకి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మీడియా ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళ తరపు గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంతసేపు ఈ దొంగ గాంధీల్ని, దొంగ భారతీయుల్ని, దొంగ హిందువుల్ని వంత పడటం. ఇక్కడ ఒరిజినల్ ఇదేమి ముస్లిమ్స్ అని కాదు, ఇక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని కాదు. వాళ్ళు బై యాక్సిడెంట్ వాళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అయ్యారు. కానీ నా దేశాన్ని ద్రోహం చేసిన వాళ్ళు, నా దేశాన్ని దోచుకున్న వాళ్ళు, నా దేశ ప్రజల మీద మానభంగాలు, నా తల్లి చెల్లి మానాన్ని తీసిన వాళ్ళు, నగ్నంగా నడిపించిన వాళ్ళు, వాళ్ళని రేప్ చేసి అవమానించిన వాళ్ళు ముస్లిం అయితే క్రిస్టియన్ అయితే నా దేశాన్ని అన్ని రకాలుగా వేధించి శోధించి హింసించి రాక్షసత్వం క్రూరత్వం చూపిన వాళ్ళు అంతే. వాళ్ళు అలా చూడాలి. ఈ దేశాన్ని వేధించిన వాళ్ళు గాను, ఈ దేశానిపై క్రూరత్వం ప్రదర్శించిన వాళ్ళు గాను, ఈ దేశ ప్రజల మీద నా తల్లి చెల్లెల మానాన్ని హరించిన దుర్మార్గులు గాను చూడాలి తప్పితే వాళ్ళు ముస్లిమా క్రిస్టియనా అలా చూడకూడదు. ఈ కాంగ్రెస్ అలా చూస్తుంది, అది కాదు నా దేశం. ఇప్పుడు ముఖ్యంగా ఇటువంటి చరిత్ర గురించి, మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం సంతోషకరమే. మరి అలా అనుకుంటే అల్లూరి సీతారామరాజు సినిమా
సూపర్ స్టార్ కృష్ణ గారు నటించింది. దానికి కథ, మాటలు అందించింది మీ నాన్నగారే. ఇవి చాలా ఎస్. సెన్సిటివ్ ఇష్యూస్. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా తీద్దాం అనుకునే మధ్యలో ఆపేశారంట. అంటే అవును. అంత సెన్సిటివ్ ఆపలేదు. థింగ్స్. ఆపలేదు మరి కాదు. ఆ టైంలో ఎంత జాగ్రత్తగా కథను, అప్పుడు జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించడంలో సక్సెస్ అయ్యారో ఇప్పటికీ మనకు ఆ! తెలుసు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదేనా మీకు ఐడియా అప్పుడేంటంటే ఉండిందా అమ్మా, అప్పట్లో? దాని గురించి ఏంటంటే చరిత్ర రకరకాలుగా ఉండింది దాంట్లో. కొంతమంది నాటకాలు వేసి, కొన్ని నవలలు రాసి కొంతమంది వేశారు. రామారావు గారు తీద్దామన్నప్పుడు దానికి కూడా అప్పుడు నాన్నగారితోటి రాయించారు. సింగిల్ లైన్ రాయించారు. రామారావు గారు ఎందుకు వద్దనుకున్నారంటే, ఆయన చరిత్ర పాయింట్లు కాదు వద్దనుకున్నారు. హ్మ్. అది సన్యాసి వేషము ఏమీ ఉండదు. రొమాంటిక్ ఎంతసేపు విప్లవం విప్లవం అని తప్పితే ఏముంది దాంట్లో? ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ గాను ఎలా ఉంటుంది? అది డాక్యుమెంటరీ అయిపోతుందేమో అని ఆయన సందేహపడ్డారు. నాన్నగారు అలా కాదన్నగారు అన్నా కూడా ఆయన నమ్మకం కుదరల. డ్రాప్ చేశారు. అది కృష్ణ గారికి నమ్మకం కుదిరింది. యెస్, ఇది డాక్యుమెంటరీ కాదు. అంటే ఇవాళ ప్రజలు ఈ సినిమాని ఎలా అంగీకరిస్తే ఆనాడే కృష్ణ గారు నమ్మారు. ఈ దేశభక్తి సినిమాలు మనం పవర్‌ఫుల్ గా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారు అన్న నమ్మకం ఆ రోజు రామారావు లేకపోయింది. కృష్ణ గారికి వచ్చింది ఉంది. ఆ నమ్మకం ఉండబట్టే ఆయన యెస్ అని ప్రొసీడ్ అయ్యాడు. కాషాయ వస్త్రాలు వేసుకుంటూ డ్యూయట్ లేదు, ఏమి ఉండదు, హీరోయిన్ ఉండదు, రొమాన్స్ ఉండదు, ఏముండదు. ఎంతసేపు రెండే క్యాంపులు, విప్లవం అణచండి ఆంగ్లేయ క్యాంపు, విప్లవం అని ఇక్కడే క్యాంపు, ఎంతసేపు నడుస్తాం. ఆ రోజుల్లో 12,000 అడుగులు కాదు, 16,000 అడుగులు, 19 రీళ్లు సినిమా. ఆ రోజు ఎలా తీస్తాం అందరూ అందరూ అన్నారు. కృష్ణ గారికి నమ్మకం, మనం దేశభక్తి సినిమా తీస్తే, బాగా తీస్తే ప్రజలు ఆదరిస్తారని ఆ రోజు నమ్మాడు ఆయన. ఇవాళ ఆ నమ్మి తీశాడు ఆయన. ప్రజలు ఆదరించారు. దాంట్లో నాన్నగారు ఆ చరిత్ర వెళ్ళిన అల్లూరి సీతారామరాజు తిరిగిన చోట్లు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేమి చేశాడు, అన్ని అధ్యయనం చేసి, అన్ని స్టడీ చేసి, ఆధారాలు ఉన్న వాటిని అలాగే తీశారు. ఆధారాలు ఉన్న విషయాలను తీసుకుని అట్లాగే తీశారు. కొన్ని ఆధారాలు లేవు. ఆధారం లేకుండా తలా ఒక కథ చెప్పేవారు. ఆయన సీతారామరాజు ఎట్లా అయ్యారు, ఆయన పేరు రామరాజు కదా, ఆయన సీతారామరాజు ఎట్లా అయ్యారు, దానికి రకరకాల కథలు. ఆ రకరకాల కథల్ని నాన్నగారు ఏం చేశారంటే దానికి ఆధారాలు లేవు. ఒకళ్ళు ఏదో ఒకళ్ళు ఒక చెప్పడం, ఒక ఊళ్ళో వెళ్తే ఇంకో కథ చెప్పడం, ఆయన హిందువుల్లో అయ్యాడు సీతారాం అలా ఉంటే నాన్నగారు దాన్ని వేరే రకంగా ఆయన క్రియేట్ చేశారు. ఈ రామరాజు సీతారామరాజు ఎట్లా అయ్యాడని సీత క్యారెక్టర్ చనిపోవటము, ఆ చనిపోవటం మీద నా గుండెల్లోనే ఉంటావు, సీతగా ఉండిపోతావు అని చెప్పటము, అట్లా అది ప్రజలు అంగీకరించారు. అంటే ఆధారాలు లేని విషయం కనుక దీన్ని పవర్ఫుల్ గా చెప్పినప్పుడు ప్రజలు అంగీకరించేస్తారు. ఎస్, ఇది ఫ్యాక్ట్ అయ్యి ఉండొచ్చు అని. సో అట్లా కొన్ని ఆధారాలు లేని విషయాలనేమో ఆయన క్రియేట్ చేశారు. ఆధారాలు ఉన్న విషయాల్ని వాటిని పక్కగా పట్టుకుని వాటి ప్రకారం సినిమాటిక్ గా డ్రామటైజ్ చేశారు. సో అందుకనే ప్రజలు అంగీకరించారు. అంతకుముందు ఉన్న నాటకాలన్నింటినీ పక్కకు పెట్టి ఇప్పుడు సీతారామరాజు అంటే నాన్నగారు రాసిన సీతారామరాజే ప్రామాణికంగా మారి, అది అట్లా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా నేను సంబంధించి చూస్తే కూడా చరిత్ర కొన్ని ఆధారాలు లేవు. ఆయన వీరుడు, శివాజీ కడుపున వీరుడు కాకుండా వీరుడు పుట్టాడు కదా. సో అది తీసుకున్నారు. అక్కడ హిందూ అనేది మతాన్ని చొప్పించడం కాదు. అక్కడ హిందూ విధానం, హిందువుల కోసం పోరాడాడు శివాజీ, హిందువుల కోసం నిలబడ్డాడు, హిందువుల కోసం జీవితకాలం అంతా హిందూ దేశాన్ని ఇది మన హిందూ దేశాన్ని కాపాడుకోవాలని నిలబడ్డాడు. ఔరంగజేబులు అంటే ఉరుకులు తీయించాడు. కనుక మహనీయుడు కడుపున మహనీయుడే పుడతాడు. కనుక కొన్ని ఆధారాలు లేకపోయినా ఆయన ఎక్కడ పోరాటం చేశాడు, వీరోచితమైనది ఎక్కడ అనేది ఎక్కడ ఆధారాలు, చిన్న ఆధారాలు పెద్ద లేకపోతే దాన్ని వీళ్ళు వాస్తవం హీరో కడుపున వీరుడు కడుపున వీరుడే పుడతాడు. సంభాజీ వీరుడే. కాదంటానికి ఆధారాలు లేవు, అవునంటానికి బ్యాక్ డ్రాప్ ఆఫ్ ది చేశారు. సో అందుకనే ప్రజలు నిరాజనాలు పడతారు ఆ సినిమాకి. థియేటర్ లో చూస్తే థియేటర్కి వెళ్ళి వచ్చినా చూస్తే పెద్దోళ్ళు కాదు, ఇప్పుడు నాలాంటి నా వాళ్ళు అంటే ఆవేశపడుతున్నాం అంటే ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి దాంట్లో ఉన్న కుర్రాళ్ళు, ఇవాళ మోడర్న్ కుర్రాళ్ళు, కంప్యూటర్ ఏజ్ కుర్రాళ్ళు లెగిసి నిలబడి తప్పట్లు కొట్టి గుండె మీద చేసుకుని భరత్పాదాకి చెయ్యంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే నెక్స్ట్ జనరేషన్, ఈ రాబోయే ఫ్యూచర్ జనరేషన్ కూడా నా దేశాన్ని నా తల్లిగా ఎవడైనా సరే ఎప్పుడైనా సరే తల్లిని తల్లి మాతృభూమి, మాతృభాష మరిచిన వాడు మనిషి కాదు. మాతృభాషని మాతృభూమిని మరిచిన వాడు ఈ భూమి మీద నడవడానికి అనర్హుడు. ఇప్పుడు ఒక ప్రముఖ దర్శక నిర్మాత, సినిమాకి సంబంధించిన పెద్దవాళ్లలో ఆయన కూడా ఒకరు, పేరైతే తీయడం లేదు. ఆయన ఒక ఛానల్కి తరచుగా ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ ఇస్తూ
ఒక వ్యాఖ్య చేశారు. సాధారణంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళ సినిమాల గురించి అడిగితే ఖచ్చితంగా అడిగే మాట కాస్టింగ్ కౌచ్. అది ఎన్ని సార్లు చెప్పినా ఈ ప్రశ్న పదే పదే ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యను ఎవరో ఒకరు పాయింట్ ఔట్ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి. కదా! ఇప్పుడు ఆయన అవును. ఆహ్, యెస్, అమ్మాయిలే మేము అన్నిటికి సిద్ధం, రెడీగా ఉన్నామని చెబుతూ ఉన్నారు అని ఒక అదే. కమెంట్ పాస్ చేశారు. ఏం చెప్తారు మీరు? దాంట్లో ఆ కమెంట్‌లో అమ్మా హ్మ్. 2 రకాలుగా చూడాలి. నాణానికి 2 వైపులు. ఇక్కడ ఈ కాస్టింగ్‌కొచ్చనే దాంట్లో అమ్మ ఈ అనేక మంది ఉన్నారు. ఇలాగూ మేనేజరు, కో డైరెక్టరో, లేకపోతే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివో, లేదా కోఆర్డినేటరో ఎవడో ట్రాప్ చేయడానికి ప్రయత్నించడం. ట్రాప్ అయ్యేవాళ్ళున్నారు. ట్రాప్ అయ్యి ఎస్కేప్ అయ్యేవాళ్ళున్నారు. అది ఒక ఒక హీరోలు ఎవరైనా ఒకరిద్దరు అలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అది అది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అది ఎంత తప్పు అని ఖండిస్తున్నామో. సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మేము లోపలున్నాం. మీరు బయటున్నారు. మేము లోపలున్నామంటేనే మాకు తెలుసు. కొంతమంది హీరోయిన్‌లు ఆ హీరోతోటి చెయ్యాలి. ఈ డైరెక్టర్ సినిమా చెయ్యాలి. మేము దేనికైనా మీ ఇష్టం. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి, మీరు ఏం చేయమంటే దానికి సిద్ధం అనేవాళ్ళు ఉన్నారు. ఉన్నారు. అయి మాకు తెలుసు. ఆళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ బతుకులు పరువు సార్ తీయడం అలా ఉన్నారా? సార్ ఉన్నారు. ఉన్నారా? ఉండేలాగా నూటికి ఇండస్ట్రీ ను చేసిందా? ను 100కి 100 పాళ్ళున్నారమ్మా. కాదు, కాదు. సార్ 100కి 100 పాళ్ళున్నారు. చిట్టి దాంట్లో సార్ ఏమి చిట్టి సార్ నా ప్రశ్న దాంట్లో ఒకటి. అబద్ధం లేదు. దాంట్లో అబద్ధం లేదు. ఏదో విమర్శ కాదు. వన్స్ కాయికి 2 వైపులా. చిట్టి సార్ ఒకవైపు నా ప్రశ్న ఒక్కసారి ప్లీజ్. నిజంగా ఉన్నారు. మీరన్నదానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకున్నారు? అలా ఉండేలాగా ఇండస్ట్రీ చేసిందా? చేయలేదా? సూటిగా చెప్పండి. ఇండస్ట్రీ చేయటం కాదమ్మా. నువ్వు ఒక సమాజాన్ని ఒకసారి చూస్తే అమ్మా, ఒక సినిమాలో కాదమ్మా. ఒక పోలీస్ దగ్గర హెడ్‌గా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అమ్మాయిని ఎస్ఐ. ఒక హాస్పిటల్‌లో డి డీఎన్‌గా పనిచేస్తున్న ఒక హాస్పిటల్‌లో ఆ నర్సు. ఈ కన్‌స్ట్రక్షన్ ఏరియాలో పనిచేస్తున్న మేస్త్రి అమ్మాయిల్ని. ఇట్లాగూ ఈ సమాజం మొత్తంలో ఎక్కడైనా ఈ కాస్టింగ్ కోచ్. కాస్టింగ్ కోచ్ అనేది వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఒక్కోసారి వెళ్తా ఉంటూ, ఒకసారి బలవంతాలు జరుగుతా ఉంటాయి. లేని రంగం అంటూ ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ లేదా సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనం ఎక్కడ రైడ్ జరిగితే నిరోధ్ ప్యాకెట్లు బాత్రూమ్ ఎదుగుతున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ అని ఇది రియల్ ఫ్యాక్ట్. గ్రౌండ్ రియాలిటీ. ఈ సమాజంలో ఆడ ఆడ, మగ ఉన్నంత కాలం, ఆడవాళ్ళ మీద మగాళ్ళు మోహపడటం. ఆ మోహం కోసం వాడు ఆహ్, ఇద్దరు రకాల మగాళ్ళుంటారు. ఒకడు ఆడదాని అందాన్ని, సౌందర్యాన్ని ఆరాధించే మగవాడు ఏదైతే, మరొక వర్గం ఆడదాన్ని అంగసౌష్ఠవాన్ని అనుభవించాలని కోరుకునే ఒక మురగాడు ఉంటాడు. ఇద్దరు అలాగే ఆడవాళ్ళలో కూడా ఒక చక్కగా సవ్యంగా మంచి భార్య, మంచి భర్త అన్నీ ఉండి శుభ్రంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలనుకునే ఆడదొకటైతే, మరొక ఇంకో వర్గం స్త్రీ వర్గం ఏంటంటే శూర్పణఖ వర్గం. ఎలాగైతేనే అతను సాధించుకోవాలి. అతను ఇంకో పెళ్ళైతే, ఇంకోటైతే ఆస్తి ఉంది, డబ్బుంది. అతన్ని ఎట్లాగైనా నేను నా లైన్‌లో పెట్టుకోవాలి. నేను సుఖంగా, హ్యాపీగా అనుభవించాలనే వర్గము ఉన్నారు. సో, మగలు ఈ 2 రకాలు ఇద్దరిలోనూ ఉన్నారు. ఈ సమాజం ఉన్నంత కాలం ఆడదాని మీద మగవాడికి వ్యామోహం. మగవాడికి ఒకటో ఆడదానికి ఉన్నత స్థానంలో ఉన్న మగవాడి మీద వ్యామోహం. ఈ 2 కామన్. ఈ 2 కామన్. ఇయి జరుగుతూనే ఉంటాయి. ఈ సృష్టి ఉన్నంత కాలం జరుగుద్ది. ఇక్కడ మనం అప్పుడప్పుడు ఒకళ్ళ తప్పని, ఇంకోళ్ళ తప్పని ఒక్కోసారి మనం మాట్లాడుకుంటాం గానీ, సృష్టిలో ఉన్నదది. ఇది ఎవరు అప్పటికప్పుడు గొడవ వచ్చినప్పుడు మనం గొడవ డిబేట్లు చేసుకుంటాం తప్పితే, ఇది సృష్టిలో జరుగుతున్నది. ఉన్నది. ఆనాటి నుంచి ఉంది. సీత మీద రావణాసురుడు ఎందుకు ఆశపడ్డాడు? కానీ పెద్దవాళ్ళే ఈ విధంగా మాట్లాడితే అది ఆడవాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు, ఇది వాళ్ళ స్థాయిని కించపరచడం ఎట్లా తగ్గించినట్టు అవుద్దమ్మా? కాదా అండి? సారీ, నువ్వు తప్పన్నది. ఇది కించపరచడం ఎట్లా అవుద్ది? వాస్తవాన్ని చెప్తే కించపరచడం ఎట్లా అవుద్ది? అంటే మగవాడిని గురించి చెప్పినప్పుడు వాస్తవమేమో అది కించపరచడం కాదా? ఆడదాని గురించి చెప్తేనేమే అది కించపరిచినట్టు అవుద్దమ్మా? ఎట్లా అది? అదెట్లా? వాస్తవాలియి. ఈ ఇక ఈ వాస్తవం మగవాడి సొసైటీలో గురించి కాస్టింగ్ కౌచ్ అనేది మనం దూరం మగవాడిది చేయలేమా? తప్పు అని వాస్తవంగా కాదమ్మా. మగవాడిది తప్పు అని మనం వాస్తవాలు చెప్పినప్పుడు, అది ఆహా! ఓహో! అన్నప్పుడు, ఆడదానిలో ఉన్న తప్పుని చెప్పినప్పుడు అది కించపరచడం ఎట్లా అవుద్దమ్మా? సార్, చిట్టి సార్, ఇప్పుడు ఆ స్త్రీకున్న టాలెంట్ చూసి, స్త్రీ యొక్క సామర్థ్యాన్ని చూసి, పని దగ్గర అవకాశాలు కల్పించడం ఇక ఎప్పటికీ ఉండదంటారు ఈ సొసైటీలో? ఆడ, మగ ఉండదు. ఉన్నంత వరకు ఆడవాళ్ళు, మగవాళ్ళ కాలి కింద బానిసలవ్వాల్సిందో, లేకపోతే ఇలా నలిగిపోవాల్సిందే అంటారా? గాలి కింద బానిసలు ఈ పెద్ద పెద్ద పదాలు అవసరం లేదమ్మా.
ఈ పెద్ద పెద్ద ఆడ మగ జీవి అంటే ఉన్నంత ఇష్టం కాలం లేకుండా కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు కదా! వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ పని అది కోసం ఉన్నాయి వెళ్ళాలి. అటువంటి అమ్మ నీకు ఒక మగపిల్ల ఒక అతను ఒక భార్యను పెళ్లి చేసుకున్నాక ఆ భార్య చదువుకుంటానని ఆశపడితే అతను నానా కష్టాలు పడి మామూలు బిలో మధ్య తరగతి లో క్లాస్ అతను కానీ తన భార్య పెళ్లి అయిన భార్య చదువుతాను తన మొత్తం కష్టపడి నానా కష్టాలు పడి కూలి ఇచ్చేసి అది ఇచ్చేసి భార్య చదివించి ఆఖరికి ఆ పిల్లకి దుబాయ్లో జాబు కల్పించి జాబుకు పంపిస్తే ఆ అమ్మాయి ఇదంతా మర్చిపోయి అక్కడికి వెళ్ళినాక మరెవరినో ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటే వీడి ఇక్కడ గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదేమంటావు? సో ఇవన్నీ ఉన్నాయి, మనం ఎత్తి చెప్తా ఉంటే రెండు పక్కల ఉన్నాయి. మగవాడిని ఎక్స్ప్లాయిట్ చేసి ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి మగవాళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో ఈ రెండు సమాంతరంగా జరుగుతుంది. కాకపోతే ఆడవాళ్ళు అనే దానికి సింపతి వచ్చేస్తుంది కనుక ఆడవాళ్ళు ఇమీడియట్ గా అని మీరు మళ్ళీ అన్నిటికీ సమానం అంటారు. ఈ విషయం వచ్చేప్పుడు సింపతి గెయినింగ్ కోసం ఆడవాళ్ళకి ప్రభుత్వం వస్తుంది, ఆడపిల్లకి అన్యాయం చేశారని. మగపిల్లాడు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అక్కడ 40 మంది ఆడవాళ్ళు అన్యాయం అయితే ఇక్కడ 20 మంది మగవాళ్ళు అన్యాయం. పర్సెంటేజ్ తక్కువ 20% వాడు. అంతే తప్ప జరుగుతున్నది మాత్రం వాస్తవాలు. ఇది చెప్తూ నేను వాళ్ళకి కించపరచడం వాళ్ళకి వాస్తవాలు. మనం వాస్తవంలో బతకాలి. వాస్తవంలో బతకకుండా భ్రమలోను బతికి లాభం లేదు. ఈ నిజాలు, పచ్చి నిజాలు, జరుగుతున్న నిజాలు. నిన్నగా మన కలకత్తాలో చూసాం కదా, ఏంటది ఉన్నాయి కదా, ఇలా జరుగుతున్నాయి. వాస్తవాలు జరుగుతున్నాయి, వాస్తవాలు మనం ఉన్నాయి. సో సమాజంలో ఎంతవరకు మొన్న కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు గంగా నదిలో స్నానం ఆచరించినప్పుడు బాడీ షేమింగ్ చేశారు. ఏమంటారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకటా రెండా ఎన్నికల ముందు నుంచి ఇప్పటిదాకా అతను చేస్తున్నాయన్నీ ఏం చేస్తున్నాడో సార్, సినిమాలు వేరు. ఇప్పుడు సినిమా హీరోగా ఆయన లేరు. ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. అంత వ్యాయామం చేసేంత టైం ఉండదు. అంటే చెప్పే స్ట్రిక్ట్ ఫుడ్ తినేంత టైం ఉండదు. ఆటోమేటిక్ గా హ్యూమన్ బాడీ కాస్త చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని కూడా ఎట్లా షేమ్ చేస్తారు? దాన్ని షేమ్ చేయడం కదా, ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. మనిషి అన్నాగా ఆయన చెప్పుకోబట్టే కదమ్మా నేను చాలా క్రమశిస్తూ ఉన్నాను, అయి ఉన్నాను, ఇదే తింటాను, అలా ఉంటాను, యాగం చేస్తాను, యోగా చేస్తాను. ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఆయన చెప్పుకోకపోతే ఎవడు అడగడు. ఆయన తనకు చెప్పుకుంటాడు, పక్కన వాళ్ళతో చెప్పించుకుంటాడు. ఇప్పుడు అన్ని అలాగే ఉంటాయి. ఆయనే చెప్పాడు, నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నాను, నేను నా భార్య క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, మా నాన్న దీపావళిలో సిగరెట్ వెలిగించుకుంటాడు, హిందూ పెద్దల వల్లే ఈ దేశంలో మతకల్లోలాలు అన్ని వాగాడు. ఇవాళ నేను సనాతని అంటాడు. సనాతని క్రిస్టియన్ పెళ్లి చేసుకోరు, సనాతని 3 పెళ్లిళ్ళు చేసుకోరు, సనాతని అంటాడు. ఆయనే చెప్పాడు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా చేసింది, పాచిపోయి లడ్డూలు ఇచ్చింది, ఆయన క్షమించరు బీజేపీని అని అన్నాడు. ఇవాళ మరి బీజేపీ అధికారంలో ఉన్నాడు, ఆ మాట మాట్లాడు. ఏది ఎక్కడ స్పెషల్ స్టేటస్ నోరు తాళా వేసుకున్నాడు. అదే చంద్రబాబు తిట్టాడు, లోకేష్ తిట్టాడు, ఆ తల్లిని అవమానించారు, నా పౌరుషాన్ని చూస్తాను, నేను నా పౌరుషం చచ్చింది అనుకున్నారా, నేను అంత చూస్తా అన్నాడు. ఇవాళ ఆ పౌరుషం ఎక్కడ తెచ్చిందో, ఆయన చీమునంతా ఎక్కడ తెచ్చిందో చంద్రబాబు కాళ్ళ దగ్గర చంద్రబాబు భయం చేస్తాడు. కనుక ఆయన మాటలు ఇది నిలకడలేని మాటలు. అక్కడ షిప్ లో సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ ద షిప్ అంటే నువ్వు నోరు మూసుకోవయ్యా, నీకు సంబంధం లేదు, ఈ కేంద్రం సంబంధించి, యూ ప్లీజ్ క్లోజ్ యువర్ టంగ్ అని షిప్ ను అంటుకొని లేదు పంపించండి అన్నారు. ఏమైపోయింది, ఎక్కడ మాట్లాడాలో తెలీదు, తెలీదు. అలాగే లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంటుంది, అది కూడా తెలియకుండా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని అనితని తిడతాడు. ఎక్కడ ఎవరి దగ్గర ఏముంటుంది ఏమీ తెలియదు, ఏదో ఆయన మాట్లాడేస్తాడు. లక్కీగా ప్రజలు ఆవేశాన్ని చుట్టాకరేస్తూ ఏదో మాట్లాడితే తీసేస్తాడు, పూర్తి చేస్తాడు అనుకొచ్చారు. సూపర్ 6 ఏమైంది, నోరు ఇప్పుడు నేనున్నాను అవగాహన నోరు ఇప్పుడు అన్ని అతని మాటలు, అతని చేష్టలు అతనే మాట్లాడతాడు, అతనే మళ్ళీ దాన్ని కౌంటర్ చేసుకుంటాడు. కనుక దాని గురించి కూడా పెద్దగా హీజ్ ఎ ఫెయిల్యూర్ పొలిటీషియన్, హీజ్ ఎ కమెడియన్ ఇన్ ద పాలిటిక్స్, హీజ్ ఎ బికమ్ ఎ జోకర్ ఇన్ పాలిటిక్స్. కనుక అతని గురించి పెద్దగా అతను మాట్లాడే మాటల గురించి, అతను మాట్లాడే స్టేట్మెంట్ గురించి మనం చర్చించడం కూడా వృధా టైం. చిట్టి సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.